మంచి కంపెనీ అంటే ఏంటంటే, పని చేయడంలో అనుభవం ఉండాలా, మంచి టెక్నాలాజికల్ సపోర్ట్ ఉండాలా, అధికారంలో ఎవడున్నా వాడిని మేనేజ్ చేయగలిగే మనుషులుండాల. ఎలాగా? అధికారంలో ఉన్న పార్టీ వాడు కోరుకున్నప్పుడు డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చెప్పిన కంపెనీల్లో డిపాజిట్ చేయడమా, బంగారం తెచ్చియమంటే బంగారం తెచ్చియమంటమా, డబ్బులు కావాలంటే డబ్బులు ఇయడమా, డబ్బులు సమకూర్చమంటే చేయడమా. అలాంటి సంస్థలున్నాయంటే అవి డార్లింగ్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట. వాళ్ళు ప్రేమపూర్వకమైనటువంటి వ్యక్తులు. వాళ్ళు కోరినట్టు చట్టాలు మారుస్తారు. వాళ్ళు కోరినట్టు ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు 100,00,00,000 అవుతుందనుకోండి. వాళ్ళకి 500,00,00,000 రాసియండయ్య అంటే రాసి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ 400,00,00,000, 200,00,00,000 ఆడించుకొని 200,00,00,000 అధికారంలో ఉన్నోడికి ఇవ్వాలి. ఒకప్పుడు పట్టిసీమ అనేటటువంటి ప్రాజెక్టు అదో పెద్ద అబ్బూస్ ప్రాజెక్ట్ అంటూ దానికి సంబంధించి మెగా వాళ్ళకిచ్చారు. మెగా ఓ పెద్ద దోపిడీ సంస్థ అని తీవ్రాతి తీవ్రంగా తప్పుపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అదే మెగాకి పోలవరం తీసుకెళ్ళిచ్చింది. జ చంద్రబాబు టైంలో డబ్బులు ఇస్తానికే ఆ ప్రాజెక్టు లేకపోతే డబ్బులు ఇస్తాడు మెగావాడు అంటే మరి జగన్ కూడా ఇచ్చి ఉండాలి కదా. కానీ అప్పుడు తప్పన్నోడు ఇప్పుడు రైట్ అన్నాడు, ఇప్పుడు రైట్ అన్నాడు, అప్పుడు తప్పన్నాడు. అంటే మనకి నచ్చినోడు ఏం చేసినా రైట్ శృంగారం, మనకి నచ్చనోడు ఏం చేసినా విచారం అన్నట్టే నడుస్తుంది. వాళ్ళే కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు అది కూలేశ్వరం అయిందా ఏమైందా అన్నది చూస్తున్నాం. అది ఒకవైపున అంటే అక్కడ వీళ్ళు కూడా ఉన్నట్టున్నారు, ఎల్ఎన్టీ వాళ్ళు కూడా. ఓవరాల్గా ఇక రకరకాలైనటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇది పక్కన పెడితే మెట్రోది అట్లా నడిచిపోయింది, ఇప్పుడు కూడా అలాగే నడుస్తున్నటువంటిది. ఇంకొక కాన్సెప్ట్ వచ్చేటప్పటికి షిరిడి సాయి, అప్పుడు ఇంకేముంది, షిరిడి సాయి దోపిడీ సంస్థ అంటూ జగన్కి సంబంధించిన బెనామీ అంటూ విమర్శలు చేసుకొచ్చారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అటు లోకేష్. ఇప్పుడు అదే షిరిడి సాయి సంస్థ మళ్ళీ ఇస్తోంది, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నుంచి అన్నీ అమ్ముతోంది. అప్పట్లో ట్రాన్స్ఫార్మర్లు కుంభకోణం జరిగిందని తెలుగుదేశం ఆరోపిస్తే అవును అని చెప్పినటువంటి ఇదే దాన్ని ఏం లేదన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. వైసీపీ టైంలో 1,39,000 పెట్టి ట్రాన్స్ఫార్మర్ కొంటే ఇప్పుడు 1,18,000 పెట్టి అదే ట్రాన్స్ఫార్మర్ కొంటున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇతర రాష్ట్రాలకి 78,000, 80,000కే కొంటున్నారు అదే ట్రాన్స్ఫార్మర్. ఇది నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు రైట్ చేసి, ఏబి వెంకటేశ్వరరావు గారు ఇదివరకు జగన్ ప్రభుత్వం మీద తీవ్రంగా తప్పుపడితే హైలైట్ చేసి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి పుంకాను కథనాలు రాసిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కుంభకోణం జరుగుతుంది. అట్లాగే అసలు రైతులకే పనికిరానటువంటి ట్రాన్స్ఫార్మర్లు కూడా 1,40,000 పెట్టుకుంటున్నారు. షిరిడి సాయి సంస్థతో పాటుగా ఇంకొక సంస్థ కలిసి ఇక్కడ షిరిడి సాయి, తోషిబా వీళ్ళకి టెండర్లు కూడా పిలవకుండా ఇచ్చేస్తున్నారు అంటే ఆయన ఆరోపిస్తే ఇంత చిన్న మొక్క రాసుకొచ్చారనమాట. ఇంత వార్తల్ని కూడా డౌన్ ప్లే చేస్తారనమాట. అంటే మనోడు అవినీతి చేయొచ్చు, ఎదురోడు అవినీతి చేసినప్పుడు హైలైట్. ఇప్పుడు వైసీపీ దీంట్లో ఏమైనా చేస్తుందా? వీళ్ళు కూడా అదే షిరిడి సాయిదే కదా, కాబట్టి ఇది నడుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ధనం ఉండాలా, పలుకుబడి ఉండాలా, లంచాలు ఏ రూట్లో తీసుకెళ్ళి ఇవ్వాలో అట్లా ఉండాలి. అప్పుడు జనం సొమ్ముని అప్పనంగా ఖర్చు పెడతారు, జనాలను ఎత్తిన బాతుతారు.